నవంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిక్కుల తొలి గురువు గురునానక్ జీ 556వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రబంధక కమిటీ సభ్యులు. హఫ్జల్గంజ్లోని గురుద్వార్లో ఈ వేడుకలకు సంబంధించి కరపత్రం ఆవిష్కరించారు. మొదటి రోజు సికింద్రాబాద్ గురుద్వార్ సాహెబ్ నుంచి వేడుకలు ప్రారంభిస్తామని, 3న అఫ్జల్గంజ్ గురుద్వార్ శ్రీ గురుసింగ్ సభ నుంచి రంగురంగుల నగర్ కీర్తనలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేక వాహనంలో మత గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ విన్యాసాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. చివరి రోజు నాంపల్లి గ్రౌండ్లో విశాల్ దివాస్ ఉత్సవ్ వేడుక ఉంటుందని, 25,000 మందికి పైగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు. 24 అక్టోబర్ నుంచి గురుద్వారా సాహిబ్ హైదరాబాద్, ఇక 25 అక్టోబర్ నుంచి గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ के ప్రభాత్ ఫేరీ शामिल అవి 31 వరకు కొనసాగుతాయి. ఫస్ట్ కి ఒక పెద్ద విశాల నగర్ కీర్తన, పవిత్ర శోభయాత్ర, ఇది గురు గ్రంథ్ సాహిబ్ జీ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ కి స్టార్ట్ అవుతుంది. ఆడికెళ్ళి ప్యాటీ చౌరస్తా, క్లాక్ టవర్, ప్యాటీ చౌరస్తా, ఆర్పీ రోడ్, బాటా, హోండా మార్కెట్, ఆడికి అల్ఫా హోటల్ 9 o'clock వరకు గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ కి వస్తుంది. దాని తర్వాత గురు का लंगर भी కూడా వ్యవస్థ ఉంటుంది. ఈ నగర్ కీర్తన్ లో పంజాబ్ के लिए స్పెషల్ గా దత్తా పార్టీ సిక్ మార్షల్ ఆర్ట్ కి ప్రబంధం చేసిన, అది చాలా పెద్ద హైలైట్ ఉంటుంది. ఇందులో ఎవ్రీ ఇయర్ లాగా ఈసారి కూడా పంజాబ్ के लिए మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు వస్తారు. అయితే దత్తా పార్టీ చాలా పెద్ద హైలైట్ ఉంటుంది. మిగతా దాని తర్వాత థర్డ్ కి గురుద్వారా సాహిబ్ గురు సింగ్ సభ నుంచి కూడా ఇంకొక విశాల్ నగర్ కీర్తన్ స్టార్ట్ అవుతుంది. ఆడికి స్టార్ట్ అయ్యి अपना कराची बेकरी, मौसम साहिब मार्केट, पुत्री गौरी, सेंट्रल गुरुद्वारा साहिब गौरीगुड़ा నుంచి గురుద్వారా సాహిబ్ హఫ్జల్గంజ్ కి రిటర్న్ అవుతుంది 9 o'clock. थर्ड की आ रोज కూడా अपना गत्ता पार्टी पंजाब के लिए लोकल गत्ता पार्टी, मला स्त्री सत्संग, जत्था तेरा जत्था भी नगर कीर्तन प्रोग्राम्स होते हैं.